బ్లీడింగ్ వూండ్ మరియు డయాబెటిక్ వూండ్ పైన మెగాహీల్ జెల్ని అప్లై చేయకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కొలైడల్ సిల్వర్ 32 ppm. దీని ధర 135 రూపాయలు. దీనిని అరిస్టో మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదొక టాపికల్ యాంటీసెప్టిక్ మరియు యాంటీమైక్రోబియల్ జెల్. దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్, వైరల్, ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని తగ్గించేందుకు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ జెల్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. దీని యొక్క ఉపయోగాలను మనం గమనించినట్లయితే మైనర్ బర్న్ ఇంజరీస్ అయినప్పుడు గాయం త్వరగా మానేందుకు, కట్స్ లేదా స్క్రాచెస్ లాంటి మైనర్ వూండ్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు, ఇంకా వృద్ధులు లేదా రోగులు మంచంపై ఎక్కువ రోజులు పడుకోవడం వల్ల వచ్చే బెడ్ సోర్ అనే పుండును తగ్గించేందుకు. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం, మరియు దీనిని అప్లై చేసిన చోట రెడ్నెస్ మరియు డ్రైనెస్ ఉండడం, గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న, సర్జరీ అయిన తర్వాత వచ్చే పుండును తగ్గించేందుకు కూడా డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా దీనిని అయితే ఉపయోగించకూడదు. ఈ జెల్ని ఎలా ఎప్పుడు అప్లై చేయాలంటే, దీనిని అప్లై చేసే ముందు స్టెరైల్ వాటర్తో కానీ లేదా సెలైన్ వాటర్తో కానీ వూండుని వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెరిలైజ్డ్ కాటన్ లేదా స్టెరిలైజ్డ్ గాజ్తో అయితే వూండుని డ్రై చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ జెల్ ఎంత అవసరమో అంత ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కొన్ని రోజుల వరకు అయితే అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనిని లాంగ్ టర్మ్ గా ఉపయోగించకూడదు, అంటే చాలా రోజులు కంటిన్యూగా వాడకూడదు.